లెంచో అనే రైతు తన పంటకు మంచి దిగుబడి ఆశించాడు. కాని అతని దున్హకానికి ఒక వడగాలి వచ్చి అతని పంటను పూర్తిగా నాశనం చేసింది. లెంచో చాలా బాధపడ్డాడు. అయితే అతనికి దేవుడిపై బలమైన నమ్మకముంది. దేవుడు తనను సహాయిస్తాడని అతను ఖచ్చితంగా నమ్మాడు. అలాగే అతను చాలా నేర్పరి మనిషి. పొలంలో చాలా కాలం పనిచేసినా అతనికి రాయడం వచ్చు. అందువల్ల అతను దేవుడికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో అతను దేవుడిని తనకు 100 పెసోలు పంపమని అడిగాడు. అప్పుడు అతను పోస్ట్ ఆఫీసుకు వెళ్లి తన లేఖను పోస్ట్ బాక్సులో వేశాడు. పోస్ట్మన్ లేఖను పోస్ట్ బాక్సు నుండి తీసి దానిమీద ఉన్న చిరునామాను చదివి చాలా నవ్వాడు. అలాగే అతను పోస్ట్మాస్టర్కు వెళ్లి ఆ వింత లేఖను చూపించాడు. మరియు పోస్ట్మాస్టర్ కూడా దేవుడి చిరునామాను చూసి అదే విధంగా నవ్వాడు. అయితే లేఖ చదివాక అతను చాలా సీరియస్గా మారాడు. దేవుడిపై నిర్వివాద నమ్మకమున్న ఈ మనిషిని అతను ప్రశంసించాడు మరియు డబ్బు రూపంలో అతనికి సహాయం చేయాలని నిర్ణయించాడు. అతను పోస్ట్ ఆఫీసు ఉద్యోగులను దానం ఇవ్వమని అడిగాడు. మరియు అతను తన జీతంలో ఒక భాగాన్ని కూడా ఇచ్చాడు. అయితే వారు లెంచో అడిగినంతకంటే కొంచెం ఎక్కువగా 50 పెసోలు మాత్రమే సేకరించగలిగారు. పోస్ట్ మాస్టర్ డబ్బును ఒక లిఫాఫాలో పెట్టాడు. అది లెంచోకు చేరేలా ఉంది. ఆదివారం రోజున లెంచో మరొకసారి పోస్టాఫీసుకు వచ్చాడు. అతను తనకు ఏదైనా లేఖ ఉందా అని అడిగాడు. పోస్ట్ మాస్టర్ లేఖను తీసి లెంచోకు అందించాడు. డబ్బు చూసినప్పుడు లెంచోకు ఆశ్చర్యం కలగలేదు. కాని డబ్బు లెక్కించినప్పుడు అతను దేవుడిపై కోపంగా ఉన్నాడు. దేవుడు తప్పు చేయలేదని అతను ఖచ్చితంగా నమ్మాడు. అతను కాగితం మరియు ఇంకు తీసుకుని దేవుడికి మరొక లేఖ రాశాడు. అప్పుడు అతను దానిని లేఖ పెట్టెలో వేశాడు. లెంచో ఆ ప్రదేశం విడిచి వెళ్లాక పోస్ట్మాస్టర్ మరియు ఉద్యోగులు ఆ లేఖను చదివారు. దానిలో లెంచో దేవుడికి ఫిర్యాదు చేశాడు ఎందుకంటే అతను కేవలం 70 పెసోలు మాత్రమే పొందాడు. అలాగే ఈసారి మిగిలిన డబ్బును పంపమని దేవుడిని కోరాడు. అయితే డబ్బును నై ద్వారా పంపకూడదని దేవుడిని అడిగాడు. పోస్టాఫీసు ఉద్యోగులు దొంగల ముచా అని వారు డబ్బును దొంగలించి ఉండవచ్చు అని రాశాడు. దేవుడికి ఒక లేఖ అనే కథ యొక్క ముగింపు. మనం నేర్చుకున్నది ఏమిటంటే నమ్మకం మనకు కావలసినది ఇవ్వగల శక్తి ఉంది, మన అవసరాలను తీర్చగలదు. అయితే మానవత్వం ఇంకా ఉందని ఒకరు గ్రహించాలి.